నరసింహావతారం. పూర్వకాలంలో కశ్యప మహర్షి దితి దంపతులకు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలో దాచివేయగా శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో అతన్ని సంహరించాడు. ఈ సంఘటనతో హిరణ్యకశిపుడి హృదయం కోపంతో మండిపోయింది. విష్ణువుని సంహరించాలనే లక్ష్యంతో హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. హిరణ్యకశిపుడు కోరినటువంటి వరాలు పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధం కాదు, నిరాయుధం కాదు. ఈ వరాలతో తాను అమరుడునని భావించాడు. హిరణ్యకశిపుడు తన్ను దేవుడుగా ప్రకటించి విష్ణునామస్మరణ నిషేధించాడు. భక్తులను హింసించాడు. దేవతలను తరిమేశాడు. అహంకారం పరాకాష్ఠకు చేరింది. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే శ్రీహరి భక్తుడయ్యాడు. తండ్రి ఎన్నో శిక్షలు విధించినా ప్రహ్లాదుడు చెప్పిన ఒక్క మాట, నారాయణుడు సర్వత్రా ఉన్నాడు, అగ్ని, విషం, పర్వతం ఏది ప్రహ్లాదుని కదల్చలేకపోయింది. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నీ మహావిష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని. ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు, అవును తండ్రి, ఆయన అంతటా ఉన్నారు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టాడు. ఒక్కసారిగా స్తంభం విరిగి అందులో నుంచి అర్ధమనుష్యుడు అర్ధసింహరూపంతో శ్రీ నరసింహస్వామి అవతరించాడు. సాయంత్రం వేళ ద్వారపు గడపపై తొడలపై ఉంచి నరసింహుడు తన గోర్లతో హిరణ్యకశిపుని చీల్చి సంహరించాడు. బ్రహ్మవరాలన్నీ నిష్ప్రభమయ్యాయి. ధర్మం విజయం సాధించింది. సంహారం తర్వాత నరసింహుడు ఉగ్రరూపంలో ఉండగా దేవతలందరూ భయపడ్డారు. అప్పుడు మహాలక్ష్మీదేవి ఆయన ఒడిలో కూర్చుని ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేసింది. అందుకే ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయ్యాడు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, భక్తిని ఎవ్వరూ ఓడించలేరు. అహంకారం చివరికి వినాశనమే. దేవుడు తన భక్తుని ఎప్పుడూ వదలడు. మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులతో షేర్ చేయండి. ఇలా భక్తి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నరసింహస్వామి మీ అందరికీ అభయాన్ని, ధైర్యాన్ని ప్రసాదించుగాక.